మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్న పొద్దున్నే అంటే శనివారం పొద్దున్నే వీడియో అండి. శనివారం పొద్దున్నే తోటలోకి వెళ్ళాము మొక్కజొన్నకి డ్రిప్ పైపులు లాగటం కోసమని. చాలామంది మొక్కజొన్న విత్తనాలు పెట్టగానే డ్రిప్ పైపులు పరిచి పైపుల ద్వారానే నీళ్ళు పెట్టి భూమి తడుపుతున్నారు. మా వారు ఏం చేశారంటే మొక్కలు మొలిసిన తర్వాత అప్పుడు డ్రిప్పులు సరి చేసుకోవచ్చులే అని ముందైతే కాలాల ద్వారానే నీళ్ళు పెట్టేశారు. ఇక మొక్కజొన్న అంతా మొక్క వచ్చేసింది. డ్రిప్ పైపులు పరుస్తున్నాం. మొన్న కొన్ని పరిచయము, మళ్ళీ మిగతావి ఈరోజు పరవటానికని పొద్దున్నే వచ్చాము. అయితే పెద్ద కష్టమేం కాదు, కానీ అటు ఇటు తిరగటం అంటే సాలుకి కూడా పైపులు పరవాలి. ఇలాంటి పనులు ఎక్సర్సైజ్ లాంటివి అనమాట. ఇంటి దగ్గర ఉంటే కొంచెం ఒళ్ళు తగ్గటానికి అటు ఇటు నడుద్దామన్నా బద్ధకం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పనులు అనుకోండి పనికి పని, వ్యాయామానికి వ్యాయామం అన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు డ్రిప్ పైపులు పరిచింది కొత్త పైపులు అండి. పోయిన సంవత్సరం వరకు కూడా మేము మిరప తోటలు వేసాం కదా, ఆ మిరప తోటలకి వేసిన డ్రిప్ పైపు ఉంటే అవి కొంతవరకు పరిచాం. ఇదిగోండి ఇవి ఇందాక పరిచినవి ఏంటి అంటే అవి పేపర్ డ్రిప్ పైప్ అంట. అవి సంవత్సరం మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు నా చేతిలో ఉన్న పైపులు మాత్రం మిరప తోటలకి, కూరగాయలకి, జామాయిలకి వేసే పైపులే గట్టి పైపులు. ఇవి ఎన్ని సంవత్సరాలైనా అలా ఉంటాయి. వీటిని కూడా సరి చేస్తాం. అక్కడక్కడ కొంచెం కటింగ్ అయ్యి ఉన్నాయి. కటింగ్ అయిన దగ్గర జాయింట్లు వేసుకుంటూ నీళ్ళు ఎలా పడుతున్నాయో చూసుకోవటం నేను చేసిన పని. ఇక బుడ్డి మొక్కజొన్న మొక్కలు చూసారా, భలే అందంగా ఉన్నాయి కదా. ముగ్గు పెట్టే ముందు మనం చుక్కలు పెడితే ఎంత అందంగా ఉంటాయో ఈ మొక్కలు కూడా అంతే అందంగా ఉన్నాయి కదా. ఇదండి వీడియో నచ్చితే లైక్ కొడతారు కదా.